Hi friends, welcome to my YouTube channel Uma Unique Trends. ఈరోజు ఈజీగా 4 రకాల పకోడీలను తయారు చేసుకుందామండి. ఇది వామాకు పకోడీ, క్యాబేజ్ పకోడీ, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండే శనక్కాయ పప్పులతో చేసుకునే గట్టి పకోడీ, అలాగే ఎగ్ పకోడీ. ఈ 4 వెరైటీలు చేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనక్కాయ పప్పులు వేసుకోవాలి. ఈ శనక్కాయ పప్పుల్ని మనం పచ్చివి తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి. ఇంకా ఇందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో నేను నాగాలాండ్ తెచ్చిన చిల్లీ పేస్ట్ వేసానండి. ఇది చాలా కారం ఉంటుంది. అక్కడ ఈ మిరపకాయలు స్పెషల్ అన్నమాట. మీరు కావలసినంత కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. బాండీలో ఉన్న వేడివేడి నూనెని 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ అవసరం లేదండి. వేడి నూనె వేస్తే చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పకోడీలు బయట పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనకి వర్షాకాలం వచ్చేసింది కదా, ఇలాంటి పకోడీలు స్టోర్ చేసి పెట్టుకుంటే చాయ్తో పాటు తినేయచ్చు. ఇప్పుడు కొన్ని చుక్కల నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసుకొని కాగిందో లేదో చెక్ చేయడానికి కొంచెం పిండి వేస్తే అది నూనెలో పైకి తేలితే నూనె కాగినట్టేనండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని విడివిడిగా నూనెలో వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీటిని మాడకుండా తిప్పుతూ ఉండాలి గరిటె సహాయంతో. నేను 4 వెరైటీ పకోడీలు ఒకేసారి ఎందుకు చేసి చూపిస్తున్నా అంటే, వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు టైం దొరికినప్పుడు ఒకేసారి చేసి పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో వాళ్ళు కూడా పకోడీలు తినటం మిస్ అవ్వరు. గట్టి పకోడీలు రెడీ అయిపోయాయండి. వీటిని స్టైనర్లోకి తీసుకుని వీటిని కరకరలాడేదాకా వేయించాలండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కలర్ కూడా చూసారు కదా, ఈ కలర్లోకి రావాలి. వీటిని టిష్యూ పేపర్లో పూసుకోవాలి. ఇంకా ఈ పకోడీలు ఎక్కువ క్రిస్పీ క్రంచీగా కావాలంటే 2 టీ స్పూన్ల రైస్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా గట్టిగా కలుపుకొని నూనెలో విడివిడిగా వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయిందాక వేయించుకోవాలి. మధ్య మధ్య తిప్పుతూ వేయించుకుంటే మాడకుండా ఉంటాయి. వీటిని కూడా బయటకు తీసి టిష్యూ పేపర్లో వేసి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో జలుబులు రాకుండా వామాకుతో పకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల రైస్ పౌడర్ వేసుకోవాలి. ఈ రైస్ పౌడర్ వేసుకోవటం వల్ల పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి. మీ దగ్గర రైస్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తరువాత అకార్డింగ్ టు టేస్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీరు కారం వాడకపోతే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ వద్దనుకుంటే కాగిన నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు పకోడీలు ఎల్లో టింజ్ కావాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బ్యాటర్ని సెమీ లిక్విడ్ ఫామ్లో తయారు చేసుకోవాలి. వామాకుని ముందే కట్ చేసుకొని శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కోవాలండి. తర్వాత 5 మినిట్స్ ఉప్పు నీళ్ళలో వేసి ఉంచితే మనం పకోడీ చేసుకోవడానికి ఆకులు రెడీ.
నేను ఈ వర్షాకాలంలో పిల్లలకి జలుబులు రాకుండా వామాకు కషాయం ఎలా వాడుకోవాలో, అలాగే వామాకు పచ్చడిని కూడా చేసి చూపించాను. అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక్కొక్క ఆకుని ముంచి కాగిన నూనెలో బాండి సైడ్ నుండి చిన్నగా జారవిడవాలి. బాండి నూనెలో ఎన్ని పకోడీలు పడతాయో అన్ని వేసుకోవాలి. ఇవి నూనెలో ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఇవి టేస్ట్ వైజ్ హెల్త్ వైజ్ సూపర్ అండి. నెక్స్ట్ మనం నాన్ వెజిటేరియన్ ప్రియులకు ఎగ్తో పకోడీ చేస్తున్నాం. ఎగ్ని 30 మినిట్స్ ఉడికించుకోవాలండి, అంటే హార్డ్ బాయిల్ చేయాలి. ఇప్పుడు దీనికి తొక్క తీసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. వలిసిన ఎగ్స్ని మనం ఇప్పుడు నైఫ్ సహాయంతో 2 భాగాలుగా కానీ లేదా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను హాఫ్గా డివైడ్ చేశాను. మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే దీన్ని మళ్ళీ సగంగా కట్ చేయొచ్చు. కట్ చేసిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. మనం ఈ పకోడీలన్నిటిలో జల్లించిన శనగపిండి వాడితే లంప్స్ లేకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా పకోడీలు కరకరలాడటానికి 2 టీ స్పూన్ల రైస్ పౌడర్ వాడుతున్నాం. తర్వాత చిల్లీ పౌడర్ కానీ చిల్లీ పేస్ట్ కానీ వేసుకోవాలి. ఇంకా ఇందులో నేను 1/2 టీ స్పూన్ వంట సోడాని వేస్తున్నాను. ఎగ్ పకోడీలో కంపల్సరీగా మనం పెప్పర్ వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ ఎంత బాగా కలిపితే అంత చక్కగా పకోడీలు పఫీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బ్యాటరు సెమీ లిక్విడ్ ఫామ్లో కలుపుకోవాలి. లంప్స్ లేకుండా పిండిని ఎక్కువసేపు చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారైన బ్యాటర్లో ఎగ్గుని ముంచి కాగిన నూనెలో చిన్నగా జారవిడవాలి. అలా కట్ చేసిన ఎగ్స్ ముక్కలన్నిటినీ శనగపిండిలో ముంచి మనం నూనెలో వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చసొన తీసేసి అందులో ఆలు పేస్ట్ని ఉప్పు కారం ఉల్లిపాయలు వేసింది స్టఫ్ చేసుకోవచ్చు. అలా కూడా మీరు వెరైటీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ పకోడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫుల్ ఎగ్ కూడా వేసి పకోడా చేయొచ్చు, కానీ పేలే ఛాన్సెస్ ఉన్నాయండి. వైట్ పోర్షన్ ఎగ్ నూనెకి తగిలితే పేలుతుందండి. అందుకని కంప్లీట్గా కోట్ చేసి వేసుకోండి. కానీ ఈ బజ్జీలు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి కొంచెం నూనె దగ్గర. ఇవి రెండు వైపులా బాగా కాలిన దాకా తిప్పుకొని గెరిట్ సహాయంతో స్ట్రైనర్లోకి తీసుకోవాలి. చక్కటి కలర్ వచ్చాయి చూసారా. ఆ తర్వాత లాస్ట్లో మిగిలిన బ్యాటర్ ఉంది కదండి, దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. అడుగున మిగిలిన పిండి వేస్ట్ పోకుండా ఈ పకోడీల టేస్ట్లు కూడా సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వద్దనుకుంటే మీకు క్యాబేజీ ఒక్కటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో క్యాబేజీ ఉల్లిపాయలకి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. ఈ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలండి, ఎక్కువ పిండి వేయక్కర్లేదు. లిక్విడ్గా ఉంటే మాత్రం 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పకోడీలు సాంబార్ అన్నంలో తింటే సూపర్ ఉంటాయండి. మొత్తం పిండి క్యాబేజీకి ఉల్లిపాయలకి పట్టేటట్టు కలిపి కాగిన నూనెలో పకోడీలాగా వేసుకోవాలి. వీటిని కొంచెం గట్టిగా కలిపితే పొడి పొడిగా కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ పకోడీలాగా.
నూనెలో కాలిన తర్వాత గరిటె సహాయంతో రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా కాలిన తర్వాత గరిటె సహాయంతో బయటకు తీసుకోవాలి. కరకరలాడుతూ సూపర్ ఉంటాయండి. ఎంతో ఈజీగా 4 వెరైటీ పకోడాలు రెడీ అండి. ఇది క్యాబేజ్ పకోడీ అండి. ఇది శనక్కాయ పప్పులతో నిలవ ఉండే గట్టి పకోడీ. ఇది వామాకుల పకోడీ. ఇంకా ఎగ్ పకోడీ మధ్యలో కట్ చేసి అందులో ఉల్లిపాయలు వేసానండి. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.